హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ టాక్స్. ఈరోజు రాష్ట్ర భాష ఎగ్జాము మూడవది. అందులో ఫస్ట్ పేపర్లో ఫస్ట్ రోమన్ ఫోర్త్ క్వశ్చన్ గురించి చెప్తున్నాను. విమల్ ఇందుకి విశాల్ కిరణేం అనే పాఠం పేరు. కవి పరిచయం శ్రీ జయశంకర ప్రసాద్ గారు. జన్మ అంటే 31/1889. జన్మస్థాన్ అంటే కాశీ. నిధన్ అంటే ఆయన చనిపోయింది 15/11/1937లో చనిపోయారు. కృతియాం అంటే ఆయన రాసిన కవిత్వాలు. కామాయిని, ఆంసు, చంద్రగుప్త్, స్కందగుప్త్ అనేటువంటివి ఆయన రాసిన గొప్ప కృతులు. చూడండి, ఇందులో विमल इंदु की विशाल किरणें नामक इस कविता के कवि శ్రీ జయశంకర ప్రసాద్ హై. చూడండి, ఈయన జయశంకర ప్రసాద్ గారు చాలా గొప్ప కవి అనమాట. ఇది ఈ కవి గురించి మనకి చాలా చాలా పాటల్లో వస్తుంది. కవి పరిచయం చదువుకోవడం చాలా మంచిది. మనం ఏది రాసినా కూడా ఈ కవి పరిచయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రోమన్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి, రాయాలి. మనకి ప్రతి క్వశ్చన్కి చాయిస్ ఉంటుందమ్మా. కాకపోతే మనం అన్నీ చదువుకోవాలి. అన్నీ చదువుకుంటే చాయిస్లో ఏది వస్తే మనం అది రాయొచ్చు. 4 చదువుకున్నాం అనుకోండి. నేను ఫస్ట్ రోమన్లో 4 సారాంశాలు చెప్తున్నాను నేను. అందులో 4 చదువుకుంటే అందులో ఇచ్చిన 3లో ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నేను చెప్పినవన్నీ కూడా మీరు సింప్లిఫై చేసి చదువుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత బుక్లో రాసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. విమల ఇందుకి విశాల కిరణి నామక్ इस कविता के कवि श्री जयशंकर प्रसाद है. वे చిత్రముఖి ప్రతిభా సంపన్ ఛాయావాది కవి హై. ఛాయావాది కవి అంటే పంత్ గారు కూడా ఛాయావాది కవి అనుకున్నాం కదా. అట్లాగే జయశంకర ప్రసాద్ గారు కూడా అంటే ప్రకృతి గురించి కవితలు రాశారు. అలాంటి వాళ్ళు ఛాయావాది కవి అని చెప్పి అంటారు. ఇంకా జన్మ సన్ 1889 కాశీమే హువా. ఇవి మనం ఇక్కడ చదువుకున్నాం చూడండి. వీటిని మనం ఇలా గుర్తుపెట్టుకుని ఇలా సెంటెన్స్ కింద కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇలా రాస్తే మీకు మార్క్స్ పడతాయి. ఇన్కి ప్రముఖ రచన ఏం కామాయని, ఆంసు, లహర్, కంకాల్, ఇరావతి. ఇన్కి మృత్యు 1937 హుయి. చూడండి, ఇందులో మనం సెంటెన్స్ లాగా రాసుకున్నాము. ఇక్కడ మనము సింపుల్గా రాసుకున్నాం అదనమాట. దీన్ని మనం ఇలా రాసి ఇట్లా కూడా రాసుకుంటే మీకు మార్కులు వస్తాయి. చూడండి, కవిత పరిచయం అంటే ఈయన యొక్క కవిత గురించి సింపుల్గా మనకి బ్రీఫ్గా చెప్తారనమాట. कवि चंद्र को किरणों को देखकर है. इन किरणों से उसे बहुत कुछ मिलता है. అంటే చంద్రుని యొక్క కిరణాలు మనకి చాలా వస్తుంది. ఏంటి చల్లదనం అవి. उसे लगता है कि ये किरणें ईश्वर की लीलाओं का गान करता है. అంటే చంద్రుని యొక్క కిరణాలు ఈశ్వరుని యొక్క గుణగానాన్ని కీర్తిస్తున్నాయా అన్నట్టుంటుందట. కవి ఈ విధంగా మనకి చెప్తున్నారు. చూడండి సారాంశము. कवि प्रसाद कहते हैं कि हे भगवान, चंद्र की ये साफ किरणें तुम्हारी तारीफ करते हुए तुम्हारी अनादि और अनंत माया की लीला दिखा रही है. చంద్రుని యొక్క కిరణాలు నీ యొక్క అతీతమైన లీలని మాకు తెలియజేస్తూ ఉన్నాయి, గుణగానాన్ని కీర్తిస్తున్నాయి. हे भगवान, तुम्हारी करुणा का प्रसाद देखना चाहे तो विशाल సాగర్ కో దేఖ్ సక్తే హై. నీ యొక్క విశాలమైన కిరణాలు, నీ యొక్క చాలా విశాలమైన హృదయము, నీ యొక్క కరుణ సముద్రం అంతా ఉంది. సముద్రమే దానికి సముద్రమంతా నీ యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉంది. సాగర్ అంటే సముద్రం కదా. సాగర్కి లహరే, సాగర్ యొక్క సముద్రం యొక్క అలలు, లహరి అంటే అలలు. తుమ్హారీ కీర్తి కా గుణగాన్ కర్తీ హై. సముద్రం యొక్క అలలు కూడా నీకు గుణగానాన్ని కీర్తిస్తున్నాయి. అగర్ కోయి తుమ్హారి సుందర్ ముష్కాన్, నీ యొక్క అందమైన నవ్వు, ముష్కాన్ అంటే నవ్వు, దేఖనా చాహేతో వా చాంద్కో దేఖ్ సక్తా. నీకు అందమైన నవ్వుని చూడాలంటే అది చంద్రుని చూసినట్టే ఉంటుంది అని చెప్తున్నారమ్మ. చూడండి ఇంత బాగా వర్ణించారు జయశంకర ప్రసాద్ గారు. నెక్స్ట్ చూడండి. నదియోं को मीठी कलकल ध्वनि की तुम्हारी हंसी का स्वर है. నది యొక్క ధ్వని, నది అంటే ప్రవహించినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అందమైన. మీటి కల్కల్ అంటే అందమైన, వినసొంపుగా ఉన్న, తీయని అని అర్థం. మీటి అంటే ఇక్కడ మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ధ్వనికి తుమ్హారీ హంసీ కా స్వర హై. నీ యొక్క నవ్వు యొక్క శబ్దమే
సముద్రం అలల యొక్క శబ్దం. చూడండి ఎంత బాగా చెప్తున్నారో. హే దయానిధి ఈశ్వర్, చూడండి, हे दयानिधि ईश्वर, हमारी सभी इच्छाओं की పూర్తి తుమ్హారీ దయా సే. నీ యొక్క దయ వలన మా ఇచ్చావం అంటే కోరికలు, మాకు కోరికలని పూర్తవుతున్నాయంటే తీరుతున్నాయి అని అర్థం. ఈ హో శక్తి హే. స్వచ్ఛ చాంద్ అంటే విమల ఇందు అంటే చంద్రుడు అనమాట. స్వచ్ఛమైన చంద్రుడు. కి ఏ విశాల కిరణే ఇన్హి సందేశం సే హమారే దిలో మే ఆశా పైదా కర్తీ హై. స్వచ్ఛమైన చంద్రుని యొక్క కిరణాలు మాలో ఆశలు పుట్టిస్తున్నాయి. పైదా కర్తే అంటే పుట్టించడం. విశేషత ఏంటంటే ఈ కవిలో प्रकृति के हर एक कार्य में अलौकिक सर्वशक्ति की छाया के दर्शन करना ఛాయావాది కవియం కా మనోభావ హై. చూడండి, ఛాయావాది కవులు అంటే ఎవరంటే ప్రకృతిలో ప్రతి ఒక్క విషయం గురించి కూడా వాళ్ళు చాలా అందంగా సర్వశక్తివంతము ప్రకృతి అని చెప్పి దాన్ని మనకి వర్ణంలో చూపిస్తారనమాట. అదే ఛాయావాద కవులు అంటే అర్థం. దాని యొక్క మనోభావాలు మనకి తెలుపుతూ ఉంటారు. యహి మనోభావ్ హమే ఇస్ కవిత మే దీక్తా హై. ఈయన యొక్క మనోభావాలు మనకి ఈ కవితలో తెలుస్తున్నాయి అని అర్థం. ఇదనమాట జయశంకర ప్రసాద్ గారు రాసినటువంటి కవిత. చూడండి, విమల్ ఇందుకి విశాల్ కిరణే అని. ఓకేనా. నెక్స్ట్ రేపు మనం చెప్పుకునేది ఏంటంటే कवि और कविता का नाम बताते हैं किन्हीं दो पद्यम्स का भावार्थ హిందీ మే లిఖి అన్నారమ్మా. సెకండ్ రోమన్లో మనకి అంటే కొన్ని ఇస్తారు, ఎక్కువ ఇస్తారు. అందులో మనం ఏం చేయాలంటే 2 పద్యాలకి మనం భావార్థాలు రాయాలి. ఇలా పద్యం ఇస్తారు, మనం భావార్థాలు రాయాలి. ఇంచుమించు మనం ఇలాంటివి ఒక 10 చెప్పుకుందాం. ఈరోజు మనము ఏం చెప్పుకుందాము, ఒక 3 చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ చూడండి. అంటే ఇచ్చిన చాయిస్లో మనకి ఏది వస్తే అది రాసుకోవచ్చు. నేను 10 చదువుకున్నాం అనుకోండి, ఇందులో ఒక 2 మనకి తప్పకుండా వచ్చి ఉంటాయి కదా, అట్లా అనమాట. ఐసి బడీ నా హోవు మై తేరా స్నేహ నా ఖోవు మై తేరే అంచల్కి ఛాయా మే చిపి రహు నిస్పృహ నిర్భయ్ కహు దిఖాదే చంద్రోదయ్ అన్నారు. చూడండి ఈ కవిత ఇక్కడ మన కవి పరిచయం ఇస్తున్నాడు. యా పద్యాంశ తేరా స్నేహ నా ఖోవు నమ్మ కవితా సే लिया गया है. ఇక కవి శ్రీ సుమిత్రానంద పంత్జీ హై. ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం కదా, అదనమాట. అందులోదే ఇది. చూడండి, కవి పరిచయ. यह बाल मनोवैज्ञानिक संबंधी कविता है. एक छोटी लड़की अपनी माँ से बहुत प्यार करती है. वह कभी अपनी माँ के प्यार से वंचित होना नहीं चाहते हैं. अतः वह अभी बड़ी बनाना नहीं चाहती. అంటే ఒక అమ్మాయి యొక్క మనోభావన అనమాట. తల్లి కంటే ఎక్కువ ఏది కాదు, ఏ వస్తువులు ఇచ్చినా కూడా తల్లిని మరిపించలేమని దీని యొక్క భావార్థం. చూడండి, బేటీ अपनी प्यारी माँ से कहती है माँ मैं ऐसी बड़ी बनना नहीं चाहती जिससे तुम्हारा प्यार में खो जाऊँ. నాకు ఎంత గొప్ప విలువ ఇచ్చినా, నాకు ఎంత గొప్ప వస్తువులు ఇచ్చినా కూడా నేను పోగొట్టుకోలేను, నీ ప్రేమే నాకు కావాలి అని అంటుంది. మై సదా తుమ్హారే ఆంచల్ కి ఛాయా మే నిర్భయ్ హోకర్ రహనా చాహతీ హూ. ఎప్పుడు కూడా నీ యొక్క ఒళ్ళోనే నేను ఉంటాను, పడుకుంటాను, అదే నాకు గొప్ప అని అర్థం. ముझे బాహర్ లే జాకర్ ఫిర్ ఎక్ బార్ చంద్రోదయ్ దిఖా దోమా. మళ్ళీ నువ్వు బయట తీసుకొచ్చి చంద్రోదయాన్ని చూపించు అని అంటుంది. విశేషత చూడండి, ఇస్మే ఏక్ బోలీ బాలీ మా బచ్చీ కే సచ్చే ప్యార్ కి ఝలక్ మిల్తీ హై. చూడండి, ఇందులో ఒక తల్లి యొక్క మనోభావాలు, పిల్లని ఏ విధంగా ఆమెకి ప్రేమను అందిస్తోంది అనేటువంటి దాని గురించి తెలియజేస్తుంది అనమాట. మనము చూడండి, ఇలా పద్యం ఇస్తే సెకండ్ రౌండ్ వేసుకోవాలి. వేసుకుని పద్యం రాయని అవసరం లేదు, దానికి భావార్థం ఈ విధంగా ఫస్ట్ కవి పరిచయం, కవితా పరిచయం అని, ఆ తర్వాత ఇక్కడ విశేషత, ఈ విధంగా మనం రాసుకోవాలి. ఓకేనా. ఇవన్నీ మీరు బుక్లో రాసుకోండి. ఇంకొకటి చెప్పుకుందాం ఈరోజుకి. చూడండి, ముझे తోడ్ లేనా వనమాలి ఉస్ పద్ మే దేనా తుమ్ ఫింక్ మాతృభూమికి శీష్ చడానే ఇస్పత్ జావే వీరానే కనిచ్చారు. చూడండి, ఇవి ఫూల్కి చాహ్ అనే పాటలోది, అది చెప్పుకుందాం. చూడండి, కవి పరిచయం. యహ పద్యాంశ చాహ్ నామక్ కవితా సే లియా గయా హై. అంటే కొన్ని చోట్ల ఫూల్కి చాహ్ అని కూడా ఉంటుందమ్మా. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో చాహ్ అని ఉంది. ఇస్కే కవి శ్రీ మాఖన్లాల్ చతుర్వేది ఏక్ భారతీయ ఆత్మ హై.
మకలా చతుర్వేదికి భారతీయాత్మ అనేటువంటి పేరు కూడా ఉంది, అంటే అంత గొప్ప కవి. कविता परिचय। कवि एक फूल के माध्यम से देशभक्ति भावना का सुंदर रूप से करते हैं। फूल कहता है कि मातृभूमि के लिए प्राण त्यागने वालों के पैरों से कुचला जान उसका सौभाग्य है। అంటే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించే వీర సిపాయిలు ఉంటారు కదా, వీరులు, వాళ్ళ యొక్క పాదాల కింద పడాలని ఉంది అట పువ్వు యొక్క ఆశ. భావార్థం చూడండి. ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుంది. देशभक्ति फूल कहता है कि हे वनमाली, तुम मुझे तोड़कर उस रास्ते में फेंक दो जिस रास्ते में होकर देश की रक्षा करने के लिए अपने प्राणों की बलि चढ़ाने अनेक वीर सैनिक जाते हो। मैं उनके पैरों के नीचे कुचला जाना अपना भाग्य समझता हूँ. నేను చెప్పాను కదా అదే దేశభక్తులతో ఈ పువ్వులు చెప్తూ ఉన్నాయి. ఏమనంటే, హే వనమాలి, తోటమాలతో ఉంటున్నాయి, నువ్వు మమ్మల్ని ఎక్కడ విసిరివేయాలి అంటే, ఏ రాస్తా అంటే ఏ దారిలో, ఫెంకంటే విసిరాలి అని అంటే దేశం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే వీరుల యొక్క పాదాల కింద పడాలి అని చెప్పి పువ్వు కోరుకుంటూ ఉంది. విశేషత యా పద్యాంశ దేశభక్తి సే సనా హై, బరా హై అని కూడా చెప్పచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పుకుందాం ఈరోజుకి, థర్డ్ వన్. రేపు రిమైనింగ్ అన్నీ చెప్పుకుందాము. కాబట్టి మీరు డైలీ చూసారా, ఇది ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో ఈ వీడియోస్ చూసి మీరు బుక్లో రాసుకోండమ్మా. దానివల్ల మీరు బుక్ కొనుక్కోవడం లేట్ అయినా కూడా ఇవన్నీ మీరు రాసుకుంటే ఖచ్చితంగా మీరు మాధ్యమిక రాష్ట్ర ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. చూడండి, థర్డ్ వన్. छिपा दिए सब तत्व आवरण के नीचे ईश्वर ने संघर्षों से खोज निकाला उन्हें उद्यमी नर ने पाठ మనం ముందు చెప్పుకున్నాము, అందులోది कवि परिचय. यह पद्य से उद्यमी नर नामक कविता से लिया गया है. इसके कविता का नाम श्री कवि का नाम रामधारी सिंह दिनकर. रामधारी सिंह दिनकर गाరు రాశారు. कवि परिचय. कवि परिश्रम के महत्व का गुणगान करते हैं. वे कहते हैं, भाग्य का విశ్వాస్ చోటుకర్ పరిశ్రమ పర్ భరోసా కరో. అంటే మనకున్న అదృష్టం మీద ఆధారపడకుండా మన కష్టపడడం నేర్చుకోవాలి, పరిశ్రమ పడాలి. యహి ఉన్నతిగా మార్గ హై. అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అని కాదు. మనం చదువుకుంటే పాస్ అవుతాం, ఫస్ట్ కష్టపడాలి, తర్వాత అదృష్టాన్ని నమ్మాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మా హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నారు కవి. భావార్థ. కవి कहते हैं कि यही ईश्वर ने प्रकृति से भीतर सुख के सभी तत्वों का చిపాకర్ రఖా హై. ఈశ్వర్ అంటే భగవంతుడు ప్రకృతిలో మనం సుఖపడే మార్గాలన్నీ కూడా ప్రకృతిలో దాచి ఉంచారు. మెహనతి మానవ సే అనేక సంఘర్ష కర్కే మన సుఖంగా ఖోజ్ నికలా హై. అంటే మెహనతి మానవ అంటే చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, హార్డ్ వర్క్ చేసి ఆ యొక్క సంపాదనలు ఆ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించి దాన్ని ప్రొడక్షన్ తీసుకొస్తారు. విశేషత యహ ఏక్ సుందర్ ప్రగతివాది కవిత హై. इसमें कवि పరిశ్రమ के महत्व के गुणगान करते हैं. ప్రకృతిలో ఉండే గొప్పతనాన్ని గురించి ఆయన వర్ణించారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పేసుకుందామా. फोर्थ वन. पूछो किसी भाग्यवादी से यदि विधि अंक प्रबल है पद पर क्यों देती न स्वयं वसुधा निज रतन वगल है అని ఇచ్చాడు. పద్యం చూడండి, కవి పరిచయ. ये पद्यम से उद्यमी नर मళ్ళీ उद्यमी नरలో అయితే చూడండి. नमक कविता से लिया गया है. इसके कवि का नाम श्री रामधारी सिंह दिनकर. कविता परिचय చూడండి. कविता परिचय. कवि परिश्रम के महत्व का गुणगान करते हैं. वे कहते हैं, भाग्य का विश्वास छोड़कर परिश्रम पर भरोसा करो, यही ఉన్నతి का మార్గ. ఇందాక మనం చెప్పుకున్న లాంటిదే ఇది కూడా, అది చదివితే ఇది కూడా వస్తుంది చూడండి. భావార్థం. कवि कहते हैं कि कोई भाग्यवादी योम कहे कि मेहनत से भाग्य ही बलवान है तो उससे हमको पूछना है कि यह भूमि मनुष्य के सामने अपना रत्न कोश क्यों कूदना उगलती. मनुष्य को रत्न कोश पाने के लिए क्यों सुरंग खोदना पड़ता है. इसमें उस क्यों इतना मेहनत करनी पड़ती है. అంటే ఎక్కడో రత్నాలు ముత్యాలని భూమి తవ్వడం కాదు, మనం హార్డ్ వర్క్ చేస్తే మనకి రత్నాలంటి ముత్యాలంటి పంటలు పండుతాయి. విశేషత यह एक सुंदर प्रगतिवादी कविता है. इसमें कवि परिश्रम के महत्व के गुणगान करते हैं. ఓకే చూడమ్మా,
రేపు మనం రిమైనింగ్ క్వశ్చన్స్ చెప్పుకుందాము. మీరు డైలీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయొద్దు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.